ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాళ మనకి చంద్రమాంబ గురువు గారిది ఆరాధనా కార్యక్రమం. ఒక సాంప్రదాయంలో నడిచేటువంటి సమయంలో ఎవరికైనా సరే ముందుగా కుటుంబం మొత్తం ఒక అంగీకారంతో ఉన్నప్పుడు మాత్రమే అది నడక సాగిద్ది. సత్యనారాయణ గురువు గారు పాప ఎన్ని ఊళ్ళు తిరిగి వచ్చినా కానీ అమ్మగారు నేను చూసుకుంటాను అనకపోతే ఇంత సాగదది. ఆయనకంటే ఎక్కువగా సపోర్ట్ ఆమెదే ఉండాలి. ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏది చేసి వచ్చినా ఇంట్లో పిలగాలని ఎల్లాక పాడారు కదా, చల్లని తల్లి ఓ చంద్రమాంబ అని. అంటే ఓర్పు, సహనం ఇవన్నీ స్త్రీమూర్తికి ఎక్కువ ఉంటాయి. నలుగురిని తీసుకొని వస్తారు గురువుగారు, అది ఏ టైం అయినా కావచ్చు. మరి వండి పెట్టాల్సిన ఓర్పు మొత్తం ఒక స్త్రీమూర్తి కాడే ఉంటుంది. అందులో అప్పుడు ఎక్కువగా కులాంతరాలు పట్టించుకునే సమయాలు కూడా ఇప్పుడు కొంతవరకు వెళ్ళిపోయాలే, కానీ గురువుగారు ఫస్ట్లో చేసినప్పుడు కులాంతరాలు పట్టించుకునే సమయం కూడా. కానీ ఆయన చేసేది మంచి పని అని ఒకదాన్ని నమ్మి ఆ చేసేటువంటి భవరోగాన్ని మార్పించేటువంటి గురువుని చేరి ఆ చేరిన తర్వాత దాన్నే పూర్తిగా నమ్మి దాంట్లో సాధన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళంతా తన బిడ్డలుగా భావించి, ఇప్పుడు సహజంగా మనకి ఇద్దరు పిల్లల్ని చుట్టం చాలా కష్టమవుతుంది. కానీ అమ్మగారికి ఇప్పుడు ఎంతమంది పిల్లలు? వేల మంది పిల్లలు. మరి వేల మందిని చూసే తల్లికి ఇంకెంత ఓర్పు అవసరమై ఉంటుంది. ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు కదా, ముందింటికి సమయం చూసి రారు వీళ్ళంతా. అతిథి దేవోభవ అని మరి ఏ టైంలో వస్తారు వాళ్ళ ఉన్న ప్రాంతాన్ని బట్టి. మరి గురువు గారికి అడిగి పోతే మంచిది, ఏ సమయమైనా కావచ్చు. అటువంటి సమయంలో గురువు గారి కాడికి వచ్చి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎంతోమందికి నేర్పి గురువుగారు చెప్తూ ఉంటే వాళ్ళందరికీ సహనంగా ఏమే సహకారం చేస్తూ, ముందు సహకారం ఇవ్వాలిగా అందరికీ. ఆ కుటుంబం మొత్తానికి కూడా తల్లిని బట్టి ఎక్కువగా నడుస్తారు పిల్లలు. తండ్రితో తక్కువగా, తల్లితో ఎక్కువగా ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ ఆదర్శమూర్తి. ఇప్పుడు ఒక జగన్మాతగా మనకి ఈ స్థానంలో కూర్చున్నారు అమ్మగారు. లోకంలో అనేక కుటుంబాలు ఉంటాయి లేదనమ్మా, జ్ఞానం ఉన్నటువంటి కుటుంబం దొరకడం చాలా అదృష్టం. అన్ని కుటుంబాలు మామూలుగా పిల్లగాళ్ళకు ధనాన్ని ఇస్తాయి, కానీ కొన్ని కుటుంబాలు మాత్రమే జ్ఞానాన్ని ఇస్తాయి. ఏ ధనం ద్వారా లోకంలో మానవుడు బాగుపడతాడు అంటే జ్ఞానాత్ ఏవత్ కైవల్యం. ఒక్క జ్ఞానం ద్వారా మాత్రమే మానవుడు బాగుపడతాడే తప్ప ఏది ఇచ్చినా మాత్రమే బాగుపడతాడనే అటువంటి నమ్మకం లేదు. అందుకే మనకి భజగోవింద శ్లోకాలు శంకరాచార్యులు చెప్తారు, మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హేత్వా బ్రహ్మపదత్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. అంటే ధనము, జనము, యవ్వనము ఇవి మూడు మాత్రమే బలాలు. నాకు చాలా ధనం ఉంది, నాకు ఇబ్బంది లేదు. మనకి 8 విధాల
అహంకారాలు చెప్తారు. ధనమదం, కులమదం, రూపమదం, విద్యామదం, యవ్వనమదం, రాజ్యమదం, బలమదం, తపోమదం అని చెప్పి మనిషి ఎక్కువగా ఎక్కడ ఉంటాడంటే ధనం వచ్చిన తర్వాత అనుకోకుండానే అహంకారం పెరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అంటే అందరికీ అని కాదులే, ఎందుకని అంటే అందరిలో చేసుకుందామని అంటే మనకి శివ చక్రవర్తి, జనక మహారాజు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి అహంకారం లేవలేదు ఎప్పుడు. కానీ సహజంగా 100లో 90% ధనం వస్తే ఏమంటే అహంకారం వచ్చింది అని లెక్క. జ్ఞానంతో కూడినటువంటి వారికి ధనం వస్తే ఎప్పటికీ అహంకారం రాదు. అయితే ధనం వచ్చింది, అహంకారం వచ్చేసింది. నాకంటే గొప్పవాడు లేడు. తర్వాత యవ్వనంలో ఉన్నప్పుడు లెక్క చేయరు. పెద్దవాళ్ళ మాటని ఏంది నువ్వు చెప్పేది నాకు తెలీదా, నీ మాట పొద్దుకు నిండుకుండా కూర్చోవాలనా అని వయస్సు ఉన్నప్పుడు లెక్క చేయరు పెద్దవాళ్ళ మాటని. కానీ పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాట మంచిదే. ఎందుకని అంటే ముందుకు వెళ్ళేటువంటి సమయంలో మనకు ఎక్కడ ఎదురు దెబ్బ తగిలిద్దో వాళ్ళకి తెలుసు. అందుకని కొన్ని పనుల్ని మనం చేస్తామన్నా వద్దు అంటారు వాళ్ళు. అప్పుడు మనసుకు ఏమనిపించింది అని అంటే నేను చేస్తా ప్రతి పని వీళ్ళు వద్దంటారు, నేను బాగుపడితే చూడలేరు. ఈ కొన్ని మాటలు ఉంటాయి పిల్లల్లో. నిజంగా వీళ్ళు బాగుపడితే చూసే మొదటి వ్యక్తి తల్లిదండ్రి. కానీ వాళ్ళు అనుకున్న పనిని వద్దనంగలోనే కోపం వచ్చింది. నేనేమన్నా చిన్నపిల్లనా, నాకు వయస్సు లేదా, నాకు తెలియట్లేదా, బజార్లో పోదాంపా, నీకంటే ఎక్కువగా నేను చెప్తేనే మాట వింటాను, నువ్వు చెప్తే మాట వింటా చూద్దాం, మాకు తెలివి ఉంది కదా అని ఫీలింగ్. కానీ వీళ్ళ తెలివి వల్ల ముందు అడుగు వేసే సమయంలో ఎక్కడైనా బోల్తా పడితే ఉన్న తెలివి కాస్త పోగా జనాలు అనేటువంటి వాళ్ళు వీళ్ళని లెక్కలో కూడా పెట్టుకోరేమని వాళ్ళ బాధ. తల్లిదండ్రి బాధ యథార్థంగా అదే ఉంటుంది. నువ్వు మాట్లాడేయగలిగి నాకంటే ఎక్కువే మాట్లాడతావు, అవగాహన ఉంది. కానీ ఇన్ని మాట్లాడే నీకు ఎదురు వచ్చేటువంటి మాటను తీసుకునే సత్తా లేదు. పెద్దవాళ్ళకేం ఓర్పు ఎక్కువ ఉంటుంది, చిన్నవాళ్ళకి ఆవేశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ సమయంలో నువ్వు మాట్లాడకూడదు అంటారు. ఆ వయస్సు ఉన్నంతసేపు లెక్క చేయరు. మాకురు, ధన, జన, యవ్వనం, ఒక 10 మంది మన వెంట ఉంటే బలవంతులు. మనకు చిన్న రీల్స్లో చూపిస్తారు, మా ఫ్రెండ్స్కి నేను 10,000 పార్టీలు ఇస్తానని. ఒరే అన్ని ఇస్తే కుటుంబం ఎట్టా? అసలు మా ఫ్రెండ్స్ ఏదడిగినా నాకు ఇస్తారు, నాకేం ఇబ్బంది లేదు. సరే కానీ ఇప్పుడు తొందరగా నీకు 15,000 కావాలి, మీ ఫ్రెండ్స్ మొత్తానికి ఫోన్ చేయని చూపిస్తారు. ఒక్కరు వాళ్ళు ఏమంటారు, కష్టాలు వచ్చినప్పుడు చూడాలి చుట్టాల గొప్పతనం మొత్తం. మామూలుగా ఉన్నంతసేపు ఎలాగైతే బావిలో నీళ్ళున్నంతసేపు కప్పలు తిరుగుతాయో, ధనం పక్కన ఉన్నంతసేపు జనం తిరుగుతూ ఉంటారు. అదే లేని రోజు, కష్టాలు వచ్చి నష్టాలు వచ్చి ఇంటికి ఇబ్బంది వచ్చిన రోజు ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళరారు. ఒకవేళ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా దాని ప్రస్తావన ఏమైనా తీసుకొస్తానేమోనని కూర్చోమనరు. మామూలుగా మాట్లాడుతున్నా కానీ మాకేదో పని ఉంది, మీరు ఇప్పుడు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతారు. కొంతమంది ఏమో మొహాన్ అంటారు, కొంతమంది ఏమో చెంబులు తెపాలు సరిపడి చేస్తారు, ఎందుకంటే ఇంకా వెళ్ళట్లేదని. అందుకని నీ కాడ ఉన్నప్పుడు సరే ఇవ్వాలి, కానీ ఎప్పుడు ఏ అవసరార్థం ఇచ్చావు? ఇలా ధనం, జనం, యవ్వనం ఉందన్న గర్వంతో కాలం మొత్తం వ్యర్థంగా వెళ్ళబుచ్చగలిగితే, వ్యర్థమైన కాలాన్ని ఒక్క నిమిషం కూడా వెనక్కి తీసుకురావడం కుదరదు. సరే కాలం తీసుకురాగలిగితే పర్వాలేదు, ఎల్ల వస్తువులందు కాలంబు ఒక్కటి విలువైనదే అగును మనసా, విలువైన కాలాన్ని విషయ భోగములందు వ్యర్థంబు చేయకు మనసా. నీకున్న సమయంలో ఏదైనా ఒక్కటి మాత్రమే విలువైంది అని అన్నట్లయితే అది కాలం మాత్రమే. కాలం ఒక్క నిమిషం
వెనక్కి తీసుకొద్దామంటే రాదు. ధనం రావచ్చు, జనం రావచ్చు, కానీ కాలం మాత్రం నిమిషం కూడా రాదు. అటువంటి కాలాన్ని దైవరూపేణ కాకుండా విషయాల కోసం వ్యర్థం చేశామే అని అనుకో, ఆ వ్యర్థం చేసిన సమయం మన పాలిట అంటూ ఒక్క నిమిషం కూడా ఉండదు. అందుకని కాలాన్ని ఎప్పుడు జాగ్రత్తగా చూసేటువంటి వాడు కాలాన్ని జాగ్రత్తగా చూడటం ఏంటి? దైవనామ స్మరణలో ఎవరైతే లయం చేస్తూ ఉంటారో వాళ్ళ పాలిట కాలం నిలబడిద్ది. విడిగా వాళ్ళందరి పాలిట కాలం లేనట్లే. మన అంటూ ఒక సమయం ఏదైనా మన ఎంట వచ్చేది ఉన్నది అని అంటే అది కాలంలో మనం చేసుకున్నటువంటి స్మరణ, ధ్యానం, పుణ్యం, దానం, ఈ వస్తువులు తప్ప మన వెంట వచ్చేటువంటిది ఒక్క వస్తువులు కూడా లేవు. అందుకని మన వెంట వచ్చే వస్తువు కోసం ఎంతసేపు ప్రయత్నం చేస్తున్నాం, విషయాల కోసం పరిగెత్తేటువంటి వస్తువుల కోసం ఎంతసేపు ప్రయత్నం చేస్తున్నాం. ఈ రెండు సమయంలో వినియోగించుకోవాల్సింది మన మనస్సునే. అందుకే దైవ చింతన లేక నిమిషం గడిచిన అసలు నిజంగా ఆయన చెప్పినటువంటి భావన గనక అందరం అందుకోగలిగితే ఈ జన్మే కడసారి జన్మ, ఇంక జన్మ లేదు. ఎందుకంటే నిమిషం కూడా గడపొద్దంట కదా దైవ చింతన లేకుండా. అలాంటి చింతన వెనక విషయాలు చేయగలిగితే ఇంకా జన్మలు వస్తాయా? మనకి ఎన్నాళ్ళు పట్టిద్ది మోక్షం? అసలు దాన్ని చేరుకోవాలంటే ఎన్ని జన్మలు పడతాయి? ఎటువంటి వాళ్ళకి మోక్షం వచ్చిద్ది? అంటే మోక్షం అనేటువంటి పదం మనం ఎక్కువసార్లు వింటూ ఉంటాం కదా. మోక్షం అంటే విడుదల, దేని నుంచి? బంధాల నుంచి విడుదలే మోక్షం. అది ఎక్కడ వదలాలి? ఇప్పుడు ఒక పిల్లగాడు వచ్చి ఒక చెట్టును పట్టుకున్నాడు. మనకి ఒక స్వామిని అడిగారండి, పిల్లగాడు చెట్టు స్వామిని, స్వామి మాకు మోక్షం కావాలి, మాకు ఈ బంధాల నుంచి ఇబ్బందిగా ఉంటున్నాయి, కాబట్టి ఈ బంధాల విడుదల మాకు ఎప్పుడు వెళ్ళిపోయిద్ది, మేము ఎప్పుడు తరించగలుగుతాం అని అంటా ఉంటే తొలుగుతీలయ్యాను. ఆహా కాదు కాదు మాకు ఇప్పుడే చెప్పాల్సిందే. సరే సరే అని చెప్పి ఆ గురువు గారంట పోతా పోతా చెట్టును పట్టుకున్నంట. చెట్టును పట్టుకుంటే రెండు చేతులు ఇట్లా జాయిన్ చేసిండు. అవి పట్టుకున్న కాడ నుంచి నన్ను వదిలిపెట్టి అంటుందంట. టైం ఏమో ట్రైన్కి అవుతుంది, ఈ గురువు గారేం చెట్టును పట్టుకుని వదలట్లా. ఏంది గురువుగారు పోదాను రా అంటుండు. చెట్టు నన్ను పట్టుకుందిరా రావడానికి, నన్ను లేత వదిలేసాను వచ్చేదాన్ని రా అంటుండు. శిష్యుడు అంటుండు, ఏంది గురువుగారు నీకు ఏమైనా మైండ్ ఉందే? చేతులు పట్టుకుని చెట్టు చేతులు పట్టుకోదు, నువ్వు పట్టుకున్నావు. ఆ చేతులు పట్టుకున్న దాన్ని కనుక నువ్వు వదిలిపెడితే అవి వదులుతాయి. ఇప్పుడు నువ్వు వదలకపోతే అవి వదలవు. చెట్టు పట్టుకోదు గురువు గారు, నువ్వే పట్టుకున్నావు అన్నావు. కాదు కాదురా, ఈ చెట్టు ఒక మహిమ గలదులే, ఈ చెట్టే పట్టుకుందిరా అంటుండు. పాపం శిష్యుడికి డౌట్ వచ్చింది, నేను పోయి పట్టుకుందాన్ని, అదేం మహిమ గలదు కాదు, ఇట్ట అనుకుని వదిలేసింది. కాదు గురువు గారు నువ్వే పట్టుకున్నావు, ఇప్పుడు వదలాల్సింది నువ్వే గురువు గారు అని ఆ చేతుల్ని గురువుగారి చేతుల నుంచి ఎడం చేసిండు. అప్పుడు వదిలిని. ఇప్పుడు ఏందిరా, నేను పట్టుకున్నానా చెట్టు పట్టుకుందా? నువ్వే పట్టుకున్నావు గురువుగారు. మరి సంసారం ఎవరిని పట్టుకుందిరా? సంసారం వదిలిపెట్టట్లేదు అంటున్నావు. ఆయనకి కాల ఒకడు వస్తాడు, వాడు వచ్చినా కూడా ఎమ్మటే పోతావు, రాను అనవు. ఒకవేళ అన్నవాడు ఒప్పుకోడు. నేను లేకపోతే నిమిషం గడవదయ్యా, ఆహా నేను పోవాల్సిందే. రోగం వచ్చింది గడవదా ఇంట్లో? మాకు తీరిక లేదు గురువు గారు అని చెప్తుంటే ఏదైనా నామం చేయండి, ఏదైనా సాధన చేయండి అంటే. అదే పెళ్ళిళ్ళు, పిల్లలకి ఏదైనా అవసరార్థం వచ్చినాయి, మనం పోతే మన ఇల్లు జరగట్లేదా? నిజంగా మనకు కుదరట్లేదా?
మనం లేకపోయినా మనకు ఆరోగ్యం బాగలేని రోజు జరిగిద్ది, మనకి ఏదైనా పనున్న రోజు ఒక 10 రోజులు ఉండాల్సి వచ్చినా కానీ జరిగిద్ది. అదే ఒక ఆశ్రమానికి పోవాలి, లేదా గురువు గారి ఉపన్యాసం వినాలి, ధ్యానం చేయాలి అంటే మనం చెప్పే సాకు మాకు కుదరదు. కానీ గురువుగారి ముందు కుదరదని చెప్పిన మనం యమధర్మరాజు వచ్చినప్పుడు కుదరదని చెప్పగలుగుతావా? నేను 4 రోజుల దాకా రాను, నువ్వు ఏమనుకున్నా సరే ఈ 4 రోజులు అయిపోతే మా అమ్మాయికి డెలివరీ అయిపోయింది అప్పుడు వస్తా అని యమధర్మరాజుకి ఎవరైనా అడగగలుగుతామా? అడిగితే ఆయన వింటాడా? సరే అడగగలిగే శక్తి వచ్చింది అనుకుందాంలే, అడిగితే ఆయన వింటాడా? కానీ యమధర్మరాజును కూడా మాట వినిపించగలిగే శక్తి గురుముఖత ఉంది. మనకు సమర్థ రామదాస్ గారి కాడికి ఒక శిష్యుడు వచ్చాడు. ఆ శిష్యుడు కొన్నాళ్ళు సేవ చేశాడు. సేవ చేసిన తర్వాత గురువుగారికి అనిపించింది, వాడి జాతకం చూస్తే ఒక్క 2 నెలలు మాత్రం నేను చెప్పినట్లే చెయ్యరా, నేను చెప్పిందాక ఎక్కడికి వెళ్ళమాకు, నువ్వు నామ్మటే సేవ చేసుకుంటూ తిరుగు, నేను ఏ పని చెప్తే ఆ పని చేయరా అన్నాడు. సరే అన్నాడు. గురువుగారు ప్రతి పని అయిపోయాకే చెబుతుండు. చాలాసార్లు అనిపించింది, గురువుగారికి నేను అప్ప ఎవరు దొరకరా, లేతే నా పేరే బిరుతుడు, నేను ఒక్కడిని దొరికినా, ఎంతమంది శిష్యులు ఉన్నారే వీళ్ళందరిలో కల్లా నేను ఒక్కదాన్ని దొరికానా, ఏమోలే చేయమన్నట్టుగా నాకెందుకు వచ్చిన గోళ్ళే, 2 నెలలేగా, తర్వాత అయితే ఆయనతో నాకు సంబంధం లేదులే అని పాప 2 నెలలు సేవ చేశాడు ఆ శిష్యుడు. చేసిన తర్వాత ఆయన 9 రోజుల కంటే ఎక్కడా ఎక్కువ రోజులు ఉండడు. ఆయన వేరే గ్రామం వెళ్ళాడు. వేరే గ్రామం అట్లా వెళ్తూ ఉండేటువంటి సమయంలో ఒక గ్రామానికి వచ్చిన తరువాత ఆ గ్రామంలో ఆయన వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే మధుకైరి వృత్తి, అంటే భిక్షాటన. ఆ భిక్షాటన చేసే సమయంలో ఒక ఆయన ఇంటికి ముందుకు పోయి మాతా భిక్షాందేహి అన్నాడు. ఆయన బియ్యం తీసుకొని వచ్చిండు బయటికి, ఇంట్లో ఆడామ రాలేదు, మగాయన తీసుకొని వచ్చిండు బయటికి. తీసుకొని వచ్చిన తర్వాత ఇన్ని ఎగాదిగా చూసిండు, బాగా చూసి అన్నాడు, రేపు తెల్లారేసేకలు నువ్వు ఉండవురా అన్నాడు. అంతలో ఒక 3 తయారయ్యారు ఆ చుట్టూ. ఏమైద్దాం మనకు అసలు ఆరాటం పెంచు కదా, ఎవరైనా సరే జాతకం చెబుతున్నారన్నా చిలక జోషం చెబుతారన్నా కానీ గురువుగారు చెప్పిన మాట, శాస్త్రం చెప్పిన మాట, వేదం చెప్పిన మాట అంత నమ్మం పూర్తిగా. అనన్యాం చింతయంతో మాం ఏ జన పరివుపాసతే తేషాం నిత్యావియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇదేవరు చెప్పింది? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన మాట. ఇంత పరమాత్మ నీ యోగాన్ని క్షేమాన్ని నేనే చూసుకుంటాను. ఎప్పుడు? అన్యచింతన వదిలేసి తనను గనక చింతిస్తే, నిజంగా నమ్మకం ఉంటే మనం వేరే వాళ్ళని ఆశ్రయిస్తామా? అయ్యా నువ్వు లేకపోతే నాకు దిక్కు లేదు, నీ వల్లే నాకు ఇది జరిగిద్ది అని ఎవరన్నా అడుగుతామా? నిజంగా జీవితంలో కొన్ని నమ్మకాలు మనకు ఉండవు. వ్యాపారం చేసే ఉద్యోగస్తుని నమ్ముతాం, పాలు పోసే వాళ్ళని నమ్ముతాం, నెయ్యి ఇచ్చేవాళ్ళు, నెయ్యి ఒక నమ్మకం చెప్పింది అనుకో, నీకెందుకు మా నెయ్యి చాలా మంచిది, కల్తీ గలవదని వాళ్ళని కూడా నమ్ముతాం. కూరగాయలను నమ్ముతాం, పాలను నమ్ముతాం, పండ్లను నమ్ముతాం, ఇంటి ఎదురులను నమ్ముతాం. కానీ భగవంతుడి వాక్యాన్ని పూర్తిగా నమ్మగలుగుతామా? యోగక్షేమం వహామ్యహం. వరసని 4 రోజులు కష్టాలు వచ్చినాయి, ఇంటికి వరసని 4 రోజులు కష్టాలు వచ్చినాయి. 4 నెలలు ఇదే వరస జరిగింది. భగవంతుడి మాట ఎంతమందికి గుర్తుంటుంది? ఏమోలే చింతన చేస్తే యోగక్షేమం వహామ్యహం ఉన్నాడు, ఆయన చూస్తాడు, ఏమో నా చింతనలో ఏమైనా లోపం ఉందేమో, ఇంకా ఎక్కువగా స్మరణ చేయాలి అనే ఆలోచన మనలో ఎంతమందికి ఉంటుంది? ఉంటే నిజంగా భగవంతుడిని మనం నమ్మినట్టే. మామూలు అప్పుడు విశేషం కాదు, గురువుగారు చెప్పింది ఆ మంచిదేనంట పోదాంలే.
మంచిదేనంట పోదాంలే అని విన్నటువంటి మనం పూర్తిగా నమ్మకంతో ఎన్నిసార్లు ఉండగలుగుతాం? వ్యాధులు వచ్చిన సమయంలో, అప్పులు వచ్చిన సమయంలో, రోగాలు వచ్చిన సమయంలో ఈ మాట గుర్తు రావాలి. దరిద్ర దోషం కంపిన కానీ, దమ్మిడికి కొదవైనను కానీ, ఇడుములలో పడి చిక్కిన కానీ విడువరాదు శ్రీరాముల భజన. ఎందుకని? యోగక్షేమం వహామ్యహం. తాను ఒక్క నాటను నమ్మి పట్టుకుంటే ఘోర తన పిల్లగాడు వెళ్ళినప్పుడు బాధపడలేదు. తాను చెయ్యి వేస్తే నీవు పాండురంగడి మీద ఆన అంటే భార్య సుఖం విడలేనప్పుడు బాధపడలేదు. వాళ్ళు ఇద్దరు కలిసి ఆయన మీద చెయ్యేసినప్పుడు ఈ చేతులు ఉండకూడదని తెగ నరుక్కున్నప్పుడు ఆయన మీద నమ్మకం వదిలిపెట్టలేదు. ఇప్పుడు నా చేతులు నరుక్కుంటే నాకు పెట్టేవాళ్ళు ఎవరన్నా అడగలేదు. ఎందుకని? యోగక్షేమం వహామ్యహం. ఎవడు అన్నాడో వాడు పెట్టాలి, ముందు వాడి మీద మనం నిలబడాలి కదా అని చెప్పి. అలానే పాప ఈయన భిక్షాటనకి వెళ్ళినటువంటి సమయంలో ఆయన వచ్చి చెప్పిన రేపు తెల్లారేసాక నువ్వు ఉండవయ్యా అని. ఆయన ఏందో ఆ బజార్లందరూ తెలుసు. మా ఊర్లో ఈయన జ్యోతిష్యం మీద తపస్సు చేశాడు. ఈయనకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వరాన్ని ఇచ్చాడు. ఈయన ఏదంటే అదే జరిగిద్ది. నిజమేనయ్యా రేపు నువ్వు ఉండవనుడు. మానవుడికి అన్నిటికంటే భయం దేంట్లో గొప్ప ఎక్కువ ఉంటుంది? మరణ భయం పెద్దది. పరీక్షణ్ మహారాజుకు కూడా చెప్పింది 7 రోజులు చనిపోతావయ్యా అని. కానీ ఆయన భాగవతం వైపు మళ్ళిండు. కానీ అందరు దేని వైపు వెళ్తారు? భయం వైపు వెళ్తారు. వామ్మో రేపు నేను చచ్చిపోతానంట, మా పెద్ద అబ్బాయిని పిలువమ్మ ఒక్కసారి చూస్తా. పెద్ద అబ్బాయి వచ్చి రేపు ఏం చేస్తాడు? మరి భగవన్ నామస్మరణ పెట్టిండి అయ్యా, లేకపోతే గురువుగారిని పిలిచి కొంచెంసేపు సత్సంగం చెప్పించి నేను అడుగుతావా? పెద్ద అబ్బాయిని, చిన్న అమ్మాయిని, వాళ్ళ కూతురు మనవరాల్ని, వాళ్ళని కోరుకుంటుంది మనస్సు. ఒక్కసారైనా చూసిపోతా. నువ్వు పోయినా పాపని ఆమె చూసినా చూడకపోయినా కానీ నువ్వు ఎట్టా పోతావు. పోయే లోపల భగవంతుని చూస్తే కదా విలువ. వీడికి కూడా భయం మొదలైంది. గురువుగారు ఇంకేముంది నేను రేపు బతకనంట అయ్యా అండు. ఎవర్రా నీకు చెప్పింది? ఈ ఊర్లో ఒక జ్యోతిష్యం చెప్పి ఆయన ఉండంట, ఆయన చెప్పింది నాకు అన్న. వాళ్ళు చెప్పి నేను నిజం కావలేరా అంటాడు గురువుగారు. మరి గురువుగారు మరి నమ్మకం ఉంటుందా? గురువుగారు చెప్పిండు. ఏమోనయ్యా గురువుగారు నీకేం నువ్వు చెబుతూ పోయేది నా ప్రాణంగా, పోయేది నా ప్రాణం, నీ ప్రాణం బాధలేరా? ఆహా రేపొద్దుకల్లా నేనైతే ఉన్నట్ట. ఇంకా జ్వరం మొదలైంది ఈయనకి. జ్వరం మొదలైతే గురువుగారు పాపం పాదసేవ చేసుకుంటూ కూర్చుంది శిష్యుడికి. తడిగొడ్లు వేసుకుంటా, ఒళ్ళు దడుపుకుంటా పాదసేవ చేస్తూ ఉన్నాడు. పాదసేవ చేస్తూ ఉండేసరికల్లా తెల్లారుజామున 3 అయింది. కాస్త జ్వరం తగ్గింది, వణుకుడు తగ్గింది. ఆ ఉండడు కదా ఇంకా గురువుగారు చెప్పిండు, అయ్యా నీకు చేసి నాకు జ్వరం వచ్చినట్టున్నది, 1.5 గంట సమయం ఇప్పుడు పోయినవారా పోలా, ఇంక ఇబ్బంది లేదుగా? లేనట్టేనేమోనయ్యా, ఇబ్బంది ఏం లేదులే కూర్చో. ఈ 1.5 గంట సేపు నా కాళ్ళు వత్తు, ఎవరు వచ్చినా సరిపో మాకు, ఎవరు వచ్చి నేను రమ్మంటున్నా కానీ నువ్వు మాత్రం వెళ్ళొద్దు. సరే. గురువుగారేమో వాకిలి వైపు పడుకున్నాడు తలబెట్టి, శిష్యుడేం కాళ్ళు వస్తూ ఉండు. ఎవరో ఒకళ్ళు వచ్చారు రాయ్యా పోదామని. ఆ వచ్చిన వాళ్ళ స్వరూపానికి అర్థమైంది. ఎలా ఉన్నారు? నల్లంగా ఉన్నారు. మనకు గుర్తులు ఉన్నాయి కదా, యమదూతలు మన లెక్క అన్నమాట. వాళ్ళు ఏదో కొంచెం రూపులేఖలు కానుతుంది ఈయనకి. ఇంక పాపం గురువుగారికి అది గట్టిగా పట్టుకుంటుండు. ఇంక రాను అన్నట్టు పట్టుకొని వస్తూ ఉన్నాడు. 1.5 గంట సమయం అయింది. గురువుగారు లేచిండు. ఏమిరా? ఏం లేదు గురువుగారు, ఇంక బాగానే ఉంది. మరి ప్రాణం పోయినదిరా తెల్లజానంగా 6 అయింది ఇంకా అనిపించింది. మరి ప్రాణం పోయినదిరా. పోలేదు గురువుగారు. గురువుగారు నిజం చెప్పు, నాకు నిజంగా ఇలా గండం ఉందా లేదా అండు. నిజంగానే గండం ఉందిరా, వాడు చెప్పింది నిజమే, అబద్ధం కాదు. కానీ నువ్వు ఈ 2 నెలల నుంచి నాకు సేవ చేసావు కదా, ఆ మృత్యుగండం ఈ సమయంలో నీకు పోయిందిరా. అది నాకు ఇప్పుడు కాదు, నువ్వు 2 నెలల క్రితం నాకు సేవ చేయగలిగి నాకు తెలుసు.
కానీ అది చెప్తే మనం ఉంటావా? ఇట్లా నమ్మకంగా సేవ చేస్తావా? చేయలేవు. అందుకని నీకు ఆ మృత్యు గండాన్ని నుంచి తప్పించడం కోసం నేను 2 నెలలు నా వెంటనే తిప్పుకొని సేవ చేయించుకున్నా. గురువు సేవ వల్ల క్రూర కర్మలు మొత్తం తొలగిపోతాయి. ఆ కర్మ దోషం తొలగించడం కోసం మాత్రమే నిన్ను నాయమ్మడి తిప్పుకోవాల్సి వచ్చింది. లేకపోతే నాకు జనాలు అవసరమే కాదు రా అండ గురువు గారు. తెల్లారి ఆయన పోయిండు, మళ్ళీ అదే వ్యక్తి కాడికి పోయిండు, మాతాభిక్ష దేహనుడు. అసలు ఆయన గుండె పగిలిండు ముందు. ఎందుకంటే నాకు బ్రహ్మదేవుడి వరం, ఇలా ఇది అబద్ధం అవ్వటమైంది అని అంటే అది మా గురువు గారి దయ్యా అండు. ఏడుండు మీ గురువు గారు? అదిగో పలానా సత్రం కాడున్నాడు అంటే అప్పుడు గురువు గారికి అడిగిపోయి నమస్కారం చేసిన తర్వాత, ఎవరు నువ్వు? నేను వేదం బాగా చదివే స్వామి, జ్యోతిష్యం వాటి మీద నాకు బ్రహ్మదేవుడి అనుగ్రహం అలా అనిపించింది. అప్పటి నుంచి ఎవరి తలరాతలు చూసినా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి ఏమైతే తెలిసిద్ది. ప్రయోజనం ఏంది? ఒకవేళ ఇవాళ నువ్వు చచ్చిపోతా అని చెప్పిన ప్రయోజనం ఏమొచ్చింది? అదే నిజంగా కనుక ఆయన ఒక భగవన్నామం చేసుకోమని ఈ 24 గంటల సేపు ఒక సత్కార్యాల్లో పాల్గొనమంటే సత్కార్య పుణ్యం వెంటొచ్చి నామస్మరణ పుణ్యం వాడి వెంటొచ్చి వాడు ఆ మృత్యువు నుంచి బయటపడతాగా. గురువుగారు వెళ్ళాక ఏం చెప్పారు? అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. అకాల మృత్యువు నుంచి హరణం చేయాలి అని అంటే అది గురుమంత్ర స్మరణ ద్వారా తప్ప రెండో మంత్రం దగ్గర పోవడానికి వీల్లేదు. మరి అటువంటి మృత్యు హరణాన్ని జరిగించేది కదా చెప్పాల్సింది. మృత్యువుని చూపించి భయపడితే మృత్యు ఏం చేసిద్ది? మృత్యు హరణం చేసేటువంటి వాడి దగ్గర ఉన్నంతసేపు అటువంటి మృత్యు హరణం కలిగించేది గురుమంత్రం. భవ రోగ నివారణం గురుమంత్రం. అటువంటి గురుస్మరణ కదా మనకు కావలసింది. అటువంటి ఆ స్మరణ విధానములు లేకుండా ఒకవేళ వాడికి మృత్యువు గురించి చెప్తే వాడు ఉన్నతి గతి ఫాలో అవ్వకుండా ఇంకా అధోగతి వైపు భయం వైపే పరిగెడుతూ వాడి జీవన విధానాన్ని కొంచెం సేపన్న స్మరణలో కూడా పెట్టలేడు. అటువంటి దానిలో ప్రయోజనం ఏం కనిపెట్టావు నువ్వు అని అంటే, సరే స్వామి నా తప్పేను క్షమించండి అంటే, మృత్యువు గురించి చెప్ప, మాకు మృత్యు భయాన్ని తొలగే మంత్రం గురించి చెప్పు. అటువంటి మంత్ర స్మరణ వల్ల, ధ్యానం వల్ల, జపం వల్ల వాడి జన్మని సార్థకత చేసుకున్నాడా బాగుపడతాడు. ఒకవేళ చెయ్యలేకపోయాడా వాడి కర్మ. మనం చూపించాల్సింది ఉన్నతి వైపే తప్ప ఉన్నతి ఉన్నట్లు చెప్పకూడదు. సత్యం ప్రియహితం చేయత్తని చెప్పింది భగవద్గీత. సత్యమైందే మాట్లాడాలి, సత్యమైంది కూడా ప్రియవచనాలై ఉండాలి. అంటే చెప్పేటప్పుడు కొంచెం స్మూత్ విధానంతో వాళ్ళ కష్టం కలిగకుండా చెప్పే విధానమై ఉండాలి. అయ్యా 2 రోజులు ఏదో నీ జాతకంలో కొంచెం ఇబ్బంది జరిగేటట్లుగా ఉంది, దానికి కాస్త ఇదిగో ఈ భగవన్నామాన్ని 24 గంటల సేపు ఆపకుండా అనడం వల్ల ఆ చిన్న దోషం అయితే తొలగిపోయిద్ది. నువ్వు చెప్పిన సత్యమే వాడికి మృత్యువే వచ్చేది, కానీ వాడు ఆ స్మరణ కనుక చేసాడు అనుకో మృత్యువు నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే పరమాత్మ నామవరు కదా, నామస్మరణ కదా గొప్పది. ఆ నామస్మరణ అనేటువంటిది ఈ గండాల మొత్తాన్ని నుంచి కూడా తొలగింపచేసిద్ది. అలా తొలగించే కదా మనకి పూర్వకాలంలో మనకి మార్కండేయుడు అనేటువంటి ఆయనకి 16 ఏళ్ళ ఆయుర్దాయం ఉంటే నారదుడి స్మరణ, నారదుడి మంత్రం ద్వారా మంత్రస్మరణ చేస్తూ 16 ఏళ్ళ ఆయుర్దాయాన్ని కాస్త చిరంజీవత్వంగా పొందగలిగాడు. అంటే దానికి గల కారణం ఆయన గురువుగారు చెప్పినట్లుగా మంత్రోచ్చరణని సాధన చేయడం. అలాంటి యమధర్మరాజు తీసుకువెళ్ళిన తన భర్త ప్రాణాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది సావిత్రి. దేని ద్వారా? మంత్రస్మరణ ద్వారా. అటువంటి మంత్రస్మరణలో ఉన్న గొప్పతనాన్ని చెప్పి మంత్రస్మరణ సాధనాన్ని గనక వాళ్ళతో చేపించగలిగితే ఆ
దోషాల నుంచి కొంతవరకు మానవుడు గట్టెక్కగలుగుతాడే తప్ప నాకు తెలిసింది కదా అని కనుక ఒక విధానంతో ఒక పిడుగుపాటులాగా మనం చేసామనుకో ఆ మనిషి ఎప్పటికీ తప్పుకోలేడు. ఇలాంటి పని నువ్వు చేయవద్దు అని చెప్పాడు సమర్థ రామదాస్ గారు. అంటే మనకి ఈ ధనము, జనము, బలము ఎటువంటిది మన వెంట రాదు, మనకు తోడు ఉండేది కాదు. ఇన్ని ఉన్నా మనకు ఒకటి గుర్తుంటే ఆ మాట అనం. మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయా మయం ఇదం అఖిలం హిత్వ బ్రహ్మపదత్వం ప్రవేశ విదిత్వా. ఈ మూడు ఎట్లాగైతే మనకు సహజ సిద్ధంగా ఉన్నాయో నాలుగోది చావు కూడా ఉంది. ఏనాడైనా సరే జాయతే గచ్చతే ఇది జగత్, జనించిన ప్రతీదీ గతించిపోయింది జగత్తులో. అలానే నీకు 3 అవస్థలు ఉన్నాయి, బాల్యం, యవ్వనం, కౌమారం. ఈ 3 నీకు ఎలాగున్నాయో ఇంకొక అవస్థ కూడా ఉన్నది, మరణావస్థ. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహ అనంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ధీరుడైనటువంటి వాడు అనంతర ప్రాప్తి గురించి ఆలోచించడు. ఎందుకని వాడు ఉండంగా మోక్షాన్ని పొందుతాడు. ఎప్పుడో కాదు, తాను ఉండగా మోక్షాన్ని పొందగలుగుతాడు. మోక్షానికి మరి ఎన్ని రోజులు పట్టిద్ది, ఎంత సమయం పట్టిద్ది, ఎటువంటి వారు మోక్షాన్ని పొందగలుగుతారు అని అంటే చిన్న శ్లోకం చెప్తారు. చేట్లాటపై మనసు శివుని ఎందుంచితే చిక్కదా మోక్షము చిటికలోన, ఐశ్వర్యముల ఆశ ఆత్మ ఎందుంచిన చిక్కదా మోక్షము చిటికలోన, పరస్త్రీలపై ప్రేమ పరమాత్మ ఎందుంచిన చిక్కదా మోక్షము చిటికలోన, గృహకృత్యముల ఆశ గురుని ఎందుంచిన చిక్కదా మోక్షము చిటికలోన, చోరుడొక్కండు కన్నంబు చొచ్చువేళ ఎంత జాగ్రత్తగా ఉండునో ఎరిగి నీవు, ఇంద్రియంబులను ఆ రీతి నడుపుమనగా ఆత్మ నమ్మితి నారాయణాయ నిన్ను. ఎంతోసేపు పట్టదట. మనకి ప్రేరణలో తేడానే తప్ప వస్తు విధానం తెలుసు. ఇంట్లో పిల్లగాడికి ఒంట్లో బాగా ఇక్కడ దాకా వచ్చాం, ఆలోచన దేని వైపు ఉంటుంది? గురువుగారు కూర్చోమన్నా, అన్నం తింటన్నా, ఒకవేళ పూజలో పాల్గొన్నా పిల్లగాడి మీదే ఆలోచన ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు కనుక పరమాత్మ మీద ఉంటే మోక్షం ఇప్పుడే గ్యారెంటీ. అంటే ఎక్కడ కూర్చున్నా కానీ భగవంతుని మీద ఉండేటువంటి మనస్సే కావాలి. అలాంటి ఆలోచన ఇంట్లో ఏ పనులు చేస్తున్నా అలాంటి ఆలోచనలు కనుక చేయగలిగితే క్షణకాలం కూడా దైవ చింతన లేక నిమిషం గడిచిన వ్యర్థమే అని మనస్సుకు చెప్పిండు. అలాంటి వ్యర్థం చేయకుండా మనం ఎప్పుడైతే ప్రేరణ చేయగలుగుతామో అటువంటి వాళ్ళకి ఇది చివరి జన్మ. మనకి ఇంట్లో వాళ్ళ మీద, బంగారం మీద, ధనం మీద ఎలాంటి ఆశ ఉందో అది భగవంతుని మీద ఉంటే ఇంక అదే చివరి జన్మ. అటువంటి దానికి కొన్ని జ్ఞానగుణాలు మనకి కావాలని భగవద్గీత 13వ అధ్యాయం చెప్పింది. కాబట్టి ఆ జ్ఞానగుణాలని మనం అలర్చుకొని ఉన్నటువంటి ఈ జీవితంలోనే మనకున్నటువంటి బంధనమైనటువంటి దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం ద్వారా మనం తెలుసుకోవాలని కోరుకుంటూ ఓం తత్సత్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.